హాయ్ అండి. రాజీ హోమ్ ఫుడ్స్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ చాలా సింపుల్‌గా చేసుకునే విధంగా చేపల ఫ్రైని చేసి చూపిస్తానండి. సో, ఈ చేపల ఫ్రై టేస్ట్ విషయానికొస్తే కారంగా, స్పైసీగా టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. అంతేకాకుండా చేపలంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా అందరికి నచ్చుతుందండి ఈ రెసిపీ. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో మనం తీసుకున్న చేపలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా అల్లం పేస్ట్, ఒక చెంచా గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం, ఒక చెంచా కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, మరొకసారి బాగా కలిపి, ఒక అరగంట పాటు ఇలానే వదిలేసుకోవాలి. ఒక అరగంట తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేపలని ఇందులో వేసుకున్న తర్వాత ఏమీ కలపకుండా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మూత వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే ఒకవైపు మనకు చాలా చక్కగా ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటిని మరొక వైపు కూడా తిప్పుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి చివరకు ఇప్పుడు మూత తెరిచి చూసుకుంటే మనకు చేపల ఫ్రై అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. వీటిని తినేటప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇందులో వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటే మనకు చాలా చక్కగా చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో, దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. ఈ చేపల పైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటూ ఉంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మరి ఇంకెందుకండి లేటు? మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచ్.